హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను గాజర్ హల్వా చేసుకుంటున్నాను. గాజర్కి పీల్ తీసి ఇట్లా దీన్ని తురుముకుంటున్నాను. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నాను. ఇందులో తురిమిన ఈ గాజర్ని వేసుకొని వేయించుకుంటాను. ఈ గాజర్ సన్న సెగన బాగా వేగాలి. ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా సన్న సెగన బాగా వేగుతూ ఉండాలి. మధ్య మధ్య దీన్ని కలుపుకుంటూ ఉండాలి. బాగా వేగింది. పంచదార వేసుకుంటున్నాను. పాకం అంతా బట్టి మొత్తం బాగా దగ్గరకు వస్తుంది. బాగా ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఇందులో ఇలాచీ పొడి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి వేసుకుంటాను. నేతిలో డ్రై ఫ్రూట్స్ కాజు, బాదాం, కిస్మిస్ వేయించుకొని ఇందులో కలుపుకుంటాం. డ్రై ఫ్రూట్స్ బాగా వేగినాయి. ఇందులో కలుపుకుంటాం. ఇంతే ఫ్రెండ్స్, వేడి వేడి గాజర్ హల్వా రెడీ. ఎంతో రుచిగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఈ హల్వా ఎట్లా ఉందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.